రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే పులిహోర కాకుండా ఈరోజు నేనైతే మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం రైసు ఉడకపెట్టుకొని పక్కనైతే చల్లగా అయిపోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న మామిడి తురుము గూడా వేసుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని శనగగింజలు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను కొంచెం తురిమి పెట్టుకున్న మామిడి తురుమును కూడా ఇందులోకైతే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, మెంతులు పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది ఈ పులిహోరలో మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఈ మొత్తం పోపును కూడా మనం ఇందాక ఆరబెట్టుకున్న రైస్‌లోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్‌లో ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.